సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీకిస్తున్న ఉన్నతమైన స్థానం ఏమిటి అంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ భాగ్యం ఎంత గొప్పది! ఏమిటి నీకున్న గొప్ప అంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? నీకేమున్నా లేకపోయినా ఈ దినాన నీకేమున్నది అంటే, మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సంపాదించి పెట్టిన రక్షణ మహాభాగ్యము నీకు తోడుగా ఉంది. ఆ మహోన్నతుడైన దేవాది దేవుని యొక్క రక్షణ సంకల్పములో నీవు నిర్ణయించబడిన వానిగా నీవున్నావు. అసలు నీతో పోలిక ఎవరికి సరిపడుతోంది? రక్షింపబడిన నీతో పోల్చుకునే ఆ శక్తి ఎవనికి ఉంది? నీవు అనుకుంటూ ఉన్నావు నేస్తమా, వారు నాకంటే ధనికులు, వారు నాకంటే బలవంతులు, వారు నాకంటే విద్యావంతులు, వారందరికంటే నేను చాలా బలహీనుడను, నేను చాలా తక్కువ వాడిని, వారి స్థితిగతులన్నీ మంచిగా ఉన్నాయి, నా పరిస్థితి అంతా కూడా చాలా దీనాతి దీనముగా ఉంది అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ నీలో ఉన్న ఆ ఉన్నతమైన మహాభాగ్యమేమిటో నీవు గుర్తించలేకపోతూ ఉన్నావు నేస్తమా. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? అసలు నీతో పోలిక పెట్టుకోవడానికి ఎవనికి ధైర్యం ఉంది? ఆ శక్తిని, ఆ స్థితిని నీవే గుర్తించుటలేదు. మహోన్నతుడు నిన్ను ప్రేమించి ఆకర్షించి నీకు రక్షణిస్తే ఆ రక్షణ మహాభాగ్యం ఈరోజు నీకు వేళాకోలముగా ఉంది. రక్షింపబడిన నేను దేవుని శక్తి అయ్యున్నాను అన్న సంగతిని నీవు మరచిపోతూ ఉన్నావు. నీ చుట్టూతా ఉన్న ఈలోక సంబంధమైన ఆశీర్వాదములనే చూస్తున్నావు గాని పరసంబంధమైన ఆశీర్వాదము నీకు అనుగ్రహింపబడి ఉన్నది, నీలో దాగి ఉన్నది అన్న సంగతిని నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు. అంటే కారణమేమిటో నీకు తెలుసా నేస్తమా? దేవుడు నీకిచ్చిన రక్షణ మహాభాగ్యమును నీవెన్నడూ కూడా గొప్పగా ఊహించలేకపోతూ ఉన్నావు. అది శాశ్వతమైనదిగా నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు. అందరిలాగానే నువ్వు కూడా ఈ రంగుల ప్రపంచములో ఈ అందాలు కోరుకుంటూ ఉన్నావేమో, ఆనందాలు కోరుకుంటూ ఉన్నావేమో. ఇవి శాశ్వతమైనవి కావు నేస్తమా. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? నీకు ఆయన ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం ఎంత ఉన్నతమైనదో నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఆయన నీకు సహాయకరమైన కేడమయ్యున్నారు, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము ఆయనే. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురంతే, కానీ నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేస్తమా, నీలో ఉన్న శక్తి మహా అద్భుతమైన శక్తి. నీవు రక్షింపబడిన వానివి. ఆ రక్షణ సంకల్పములో నీవు స్థిరపరచబడిన వానిగా ఉన్నావు. మహోన్నతిని ఆశీర్వాదముల కొరకు నీవు సిద్ధపరచబడిన వానివి. నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము ఆయనే అయ్యున్నారు. ఆయన నీకు సహాయకరమైన కేడమయ్యున్నారు. కనుక నీవు దేనిని గురించి చింతిస్తూ ఉన్నావు? నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇంతకంటే నీకేమి కావాలి? మహోన్నతుడు నీ చుట్టూతా ఒక కోటను కట్టియున్నారు. ఆయన కౌగిటిలో నిన్ను దాచి ఉంచారు. ఆ ప్రేమలో నిన్ను ఆయన కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు. నీవు ఆ ప్రేమను గ్రహించలేకపోతున్నావు నేస్తమా. ఈ లోకమును మాత్రమే చూస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి.
రక్షింపబడిన నీతో పోల్చుకొనుటకు ఎవనికీ కూడా ఏ యోగ్యత లేదు. రక్షింపబడిన వానివి నీవు. ఆయన సంకల్పములలో నిర్ణయించబడిన వానివి. కాబట్టి నీకిచ్చిన మహాభాగ్యము ఎంతో గొప్పదై ఉన్నది గనక ఆ మహాభాగ్యము కొరకు అహర్నిశలు సాధించి, అనుభవించి, ఆనందించి ఆయనలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదముగా నీవు నిలవబడుటకు ప్రయత్నము చెయ్యి, ప్రార్థన చెయ్యి. మహోన్నతుడు నిన్ను ఉన్నతునిగా దీవించుటకు ఇష్టతను కలిగి ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని క్రియలయందు, దేవుని సంకల్పములయందు, దేవుని సంగతులయందు నీవు ఆసక్తి గలవానివై ఉండి విశ్వాసముతో ప్రార్థన చేసి నిరీక్షణతో దేవుని వైపు చూడు. ఆయన మహిమలో నుంచి నీకు సమస్త ఆశీర్వాదములను తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును సిద్ధపరిచి మీరు అనుగ్రహించి ఉన్నారో నాయన, బిడ్డ జీవితంలోను కుటుంబంలోనూ కూడా ఉన్న సమస్త ఆటంకములను, సమస్త శోధనలను కూడా దూరపరచండి తండ్రి. మేలులు చేయండి నాయన. మీ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, మీ ఆశీర్వాదమును అనుగ్రహించి నాయన, మీ మేలులతో నాయన, మీ శాంతి సమాధానంతో నాయన జీవింపచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.